వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా 3073 వేకెన్సీస్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు 72,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలా మంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి 26 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 16 అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి ఆగస్టు 1, 2025 నాటికి మీకు మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం జనరల్ ఓసీ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మీరు 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అయితే అమ్మాయిలు అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే మాత్రం ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే సబ్ ఇన్స్పెక్టర్స్ అంటే పోలీస్ శాఖకి సంబంధించి ఎస్ఐ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక ఎస్ఐ ఉద్యోగాల్ని 2 డిపార్ట్మెంట్లో అయితే భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటి అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్కి సంబంధించి మనకి ఎస్ఎస్బి, ఐటీబీపీ ఉంటాయి కదా, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఇలాంటి పోలీస్ ఫోర్సెస్లో ఈ జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 6 ప్రకారం మీకు బేసిక్ పేనే 35,400 నుంచి 1,12,000 వరకే ఉంటుంది. సో దీంతో పాటు మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీకు 72,000కి పైగానే సాలరీ అయితే వస్తుంది. అన్ని కూడా పర్మనెంట్ క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే సో మనకి ఇక్కడ ఏదైతే సిఏపిఎఫ్స్కి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇక్కడ మనకి వివిధ రకాల ఫోర్సెస్ల వారిగా ఆ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ సిఆర్పిఎఫ్స్కి సంబంధించి టోటల్గా 1029 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్ అండ్ ఫిమేల్కి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఐటీబీపీల వివిధ రకాల విభాగాల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటే 3,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్కి సంబంధించి జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు దానికి సమానమైనటువంటి అర్హత ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో యొక్క టెస్ట్ అనేది పెడతారు. సిబిటి ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించి ప్యాటర్న్లోని యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్. టోటల్గా మనకి 200 మార్క్స్కి అయితే ఈ యొక్క పేపర్ 1 అనేది ఉంటుంది. 2 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి కూడా 200 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి టాపిక్స్ మీదనే ఈ టెస్ట్ అనేది పెడతారు. 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్, 2 అవర్స్ అయితే టైం ఇస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి ఏమో 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేయాలి.
చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీకు ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి పేపర్కి సంబంధించి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 6 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4 మార్క్స్. సో ఈ విధంగా మీకు అది ఒక బోనస్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే పెడుతున్నారో సో దీనికి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెడతారు. మీకు ఇక్కడ సిఏపిఎఫ్స్కి సంబంధించి అయితే చెప్తున్నాను. సో ఢిల్లీ పోలీస్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను, మనకు అవసరం లేదు. సిఏపిఎఫ్స్కి సంబంధించి ఇక్కడ మీరు హైట్ వచ్చేసి అబ్బాయిలు అయితే మాత్రం మీరు మినిమం హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 80, ఎక్స్పాన్షన్ అయితే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే ఇక్కడ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి అబ్బాయిలు ఉన్నారో సో ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి అబ్బాయిలకి సంబంధించి ఇక్కడ హైట్ వచ్చేసి మీరు మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 77 వితౌట్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ అయితే 82 అయితే ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్టీకి చెందినటువంటి అమ్మాయిలు అయితే 154 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి మనకి నాట్ అప్లికబుల్ అనమాట ఫీమేల్కి. అండ్ ఇక్కడ వెయిట్ వచ్చేసి మీరు హైటెక్కి తగ్గట్లుగా వెయిట్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూసిన తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది పెడతారు. ఇందులో అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి సపరేట్గా అయితే ఉంటాయి. అబ్బాయిలకు వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ 100 మీటర్ రేస్ అనేది ఉంటుంది. 16 సెకండ్స్లో అయితే మీరు కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీకు 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్ వరకు దూకాలి, 3 ఛాన్సెస్ ఉంటాయి. హై జంప్ వచ్చేసి 1.2 మీటర్ వరకు అయితే దూకాలి, 3 ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ పుట్ వచ్చేసి 16 LBS, 4.5 మీటర్ వరకు కూడా మీరు విసరాల్సి ఉంటుంది, 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. అమ్మాయిలకి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. 100 మీటర్ రేస్ 18 సెకండ్స్లో, 800 మీటర్ రేస్ 4 మినిట్స్లో, లాంగ్ జంప్ 2.7 మీటర్ 3 ఛాన్సెస్, హై జంప్ 0.9 మీటర్ 3 ఛాన్సెస్. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఐ సైట్ అనేది చెక్ చేసేసి సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. టాటూస్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు, మీరు అన్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలులో కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేటలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. నుంచి ssc.gov.inకి సంబంధించి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అలాగే ఢిల్లీ పోలీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. సో మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీ కనుక డిగ్రీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మాత్రం అండ్ అలాగే పోలీస్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేసినట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. సో మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో కామెంట్లో అయితే తెలపండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే పోలీస్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.